వింటాం. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు బిజినెస్ ద్వారా నెలకు 5 లక్షలు ఇన్కమ్ సంపాదించుకోవడం, బెంజ్ కార్ కొనడం, 1.5 పెట్టి కూడా తీసుకున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సార్? ఇంత మంచి ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అందరూ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ప్రొఫెషన్ ఆల్రెడీ సెట్ అయి ఉంటారు. ఎసానో వాళ్ళకి లక్షల శాలరీలు వస్తాయి, అన్ని మంచి మంచి ఇన్కమ్ ఉంటుంది, అయినా బిజినెస్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒకటే ఒక కారణంతో బిజినెస్ చేస్తున్నారు. ఒకవేళ మేము లేకపోతే మా ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా అని ఆలోచన చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఈ సార్ పేరు రాజేంద్రజిత్ గారు. ఈయన 2018లో బిజినెస్ స్టార్ట్ చేసిండు. 2020 వరకు నెలకు 6 లక్షలు సంపాదించే వరకు వెళ్ళింది అనమాట. సడన్ గా చనిపోయిండు 2020లో చనిపోతే ఈ రోజు వాళ్ళ వైఫ్ కి ఇప్పుడు 2025 అవునా కదా, 5 సంవత్సరాలు అవుతుంది ఈ సార్ లేడు భూమి మీద, కానీ ప్రతి నెల వాళ్ళ ఇంట్లోకి ఇన్కమ్ వస్తూనే ఉంది. 6 లక్షలు బాగుందా? ఇట్లాంటి సెక్యూరిటీ ఇన్కమ్ మన ఫ్యామిలీకి వస్తే బాగుంటుందా? సో అట్లా చాలా మంది బిజినెస్ సక్సెస్ అయిన వాళ్ళు మన గ్రేట్ అప్లైన్స్ సార్. ఒక ఇంజనీర్ కుల్కర్ణి సార్ ఇంజనీరింగ్ చేస్తున్న వ్యక్తి బిజినెస్ లో ఉన్నారు, సక్సెస్ అయ్యారు. నెలకి లక్షల ఇన్కమ్ తీసుకొని మంచి లగ్జరీ కార్ తీసుకొని మంచి లైఫ్ లీడ్ చేస్తారు. కొంతమంది అనుకుంటారు సార్ నేను బాగా చదువుకున్నా కదా, లేదు ఈ బిజినెస్ చదువుకున్న వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు అనుకున్నారంటే ఇంకో కార్యక్రమం చూపించిన. ఇంకో ఈ సార్ వచ్చేసి మన హైదరాబాద్ ఉంటాడు చరణ్ సింగ్ సార్ అని భార్గవ్ మేడం. ఈ సార్ రోయల్ గోల్డ్ మెడలిస్ట్, ప్రొఫెసర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మేడం, అయినా కానీ బిజినెస్ చేస్తారు. సో మనం చేయాలా రైట్? ఇట్లా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు మా ప్రొఫైల్ ఈ బిజినెస్ ద్వారా మేము కూడా ఇక్కడ నుంచి సక్సెస్ కావడం జరిగింది. కార్ తీసుకున్నాం, క్యాబ్ డ్రైవర్, ఇంతకు ముందు క్యాబ్ డ్రైవింగ్ చేస్తుండే, రియల్ ఎస్టేట్ చేస్తుండే. నడుస్తుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ నడుస్తుందా? లేదు. అట్లాంటి ఇబ్బంది ఉంది అంటే రియల్ ఎస్టేట్ లో ఇబ్బంది అయ్యి ఈ బిజినెస్ స్టార్ట్ చేసి రోజు లక్షల ఇన్కమ్ తీసుకున్నాడు, మంచి కార్ తీసుకున్నాడు. ఫారెన్ ట్రిప్స్ దాదాపు ఎన్ని దేశాలు? 5 దేశాలు తిరిగి వచ్చారు. 5 దేశాలు తిరిగి వచ్చిన క్యాబ్ డ్రైవర్ 5 దేశాలు తిరుగుతారా? తప్పు అనకపోతే ఏంటంటే 5 దేశాలను ఎక్కించుకొని తిరుగుతారు. అవునా కదా? 5 దేశాలను ఎక్కించుకొని హైదరాబాద్ మొత్తం పెట్టుకుని చూపించే వ్యక్తులు ఈ రోజు వీళ్ళను ప్రపంచం మొత్తం పెట్టుకుని రెస్ట్ చెప్తున్నారు.